హరే కృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఆ రోజు జూదం ఆడినప్పుడు నేనెందుకు రాలేదంటే, ఆ రోజు ద్వారకలో యుద్ధం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే, శిశుపాల వధ జరిగింది ఎప్పుడైతే, ఆ శిశుపాలుడికి జరాసంధుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడే సాల్వుడు. ఆ సాల్వుడు ఏంటంటే రుద్ర తపస్సు చేసి ఎగిరే గుర్రాన్ని సంపాదించాడు. ఆ ఎగిరే గుర్రం మీద ద్వారకకు వచ్చి భయంకరమైన యుద్ధం చేశాడు నేను లేని సమయంలో. అప్పుడు నా తండ్రి అయిన వసుదేవుణ్ణి బంధించి చనిపోయినట్టు నాకే చూపించాడు. నిజమా కాదా అని నేనే అయోమయ స్థితిలో ఉన్నాను. నా కొడుకైన ప్రద్యుమ్నుడు యుద్ధం చేస్తున్న సమయంలో నారద మహర్షి వచ్చి చెప్తాడు ప్రద్యుమ్నుడికి, నీ చేతిలో సంహరించబడడు, శ్రీహరి చేతిలోనే ఈ సాల్వుడు చనిపోతాడని చెప్తాడనమాట. అప్పుడు నేను వెళ్ళి ఆ సాల్వుడిని భయంకరమైన యుద్ధం చేసి అక్కడ ఇలా యుద్ధం జరిగింది, చంపాను సాల్వుడిని అని చెప్తాడనమాట ధర్మరాజుకి. అందుకనే నేను ఆ రోజు రాలేకపోయాను అని చెప్తాడు. ఇలాంటి రాక్షసులు ఈ అరణ్యంలో చాలామంది వస్తారు, మీరే సంహరిస్తారు అని చెప్తా ఉంటాడనమాట. ఈ అరణ్యపర్వం 1వ భాగం అయిపోయింది. అరణ్యపర్వం 2వ భాగం మీకు నేను చెప్తానన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ.